వేదిక మీద ఉన్న డిస్ట్రిక్ట్ డిసిసిబి చైర్మన్ తుమ్మల బాబు గారికి, వైడి రామారావు గారికి, ఎక్స్ఎంఎల్ శ్రీ శేషారెడ్డి గారు అంటున్నారు, బట్ అది చాలా చిన్నది. బట్ ఈజ్ ద ఫౌండర్ అండ్ చైర్మన్ ఆఫ్ ఆదిత్య యూనివర్సిటీ. అండ్ కాకినాడ సీపోర్ట్ సిఇఓ మేర్ల మురళీధర్ గారికి, అండ్ క్రిపీ సాఫ్ట్వేర్ టెక్నాలజీ ఎండి కృష్ణారెడ్డి గారికి, సుధీత బుక్ స్టాల్ ఓనర్ జయం గారికి, మేకా లక్ష్మీమూర్తి గారికి, కర్రీ వీరారెడ్డి గారికి, శ్రావణి హాస్పిటల్స్ అండ్ ఎడిటర్ కోకనాడ న్యూస్ ఎక్స్ప్రెస్ మూర్తి గారికి మరియు ఇతరులకి, అలాగే ఈరోజు ముఖ్యంగా ఈ ఈవెంట్ని పాసిబుల్ చేసి సమాజం కోసం చేసే త్యాగం అని చెప్పచ్చు. ఇది ఆయన్ని బిజినెస్ డబ్బులు చేకూర్చేయో లేవో అనే దాంట్లో చూసుకుంటే 100% చేకూర్చోవనే చెప్పచ్చు. బట్ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చేకూర్చాలని చెప్పి శివనారాయణ రెడ్డి గారికి, మూర్తి గారికి. ఇలాంటి ఒక అకేషన్ అంటే ప్రపంచం ఏ దిశగా వెళ్ళిపోతున్నప్పుడు కూడా ఇలాంటి ఒక ట్రెడిషనల్ న్యూస్ పేపర్ని ఇక్కడ లాంచ్ చేసే ఈవెంట్లో పాల్గొంటున్నందుకు నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇది మొత్తం అందరం వాట్సాప్, టెక్స్ట్ లేకపోతే ఈమెయిల్స్ అండ్ ఏదైనా రాయాలంటే ఇలాంటి రోలర్ పెన్ ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఒక ఫౌంటైన్ పెన్ మెయింటైన్ చేయటం లాంటిది ఈ ట్రెడిషనల్ న్యూస్ పేపర్ ఓపెన్ చేయటం, లాంచ్ చేయటం. అలాగే ఎంతమంది మనం ఎన్నో పెళ్ళిళ్ళని అటెండ్ చేస్తున్నాం, మనమే మన ఇంట్లోనే కూడా జరుపుకుని ఉంటాం. లాస్ట్గా ఎప్పుడు ఒకళ్ళు పచ్చ పందిరేసి ఎవరో పిండి వంటలు వాళ్ళు తెచ్చుకుని వండించి దగ్గరుంచి పెళ్లి చేసింది ఎవరైనా చూసాం అప్పుడు వరకు? ఈ మధ్యకాలంలో లేదు. సో వరల్డ్ అంతా అలా మారిపోయినప్పటికీ ఆ ట్రెడిషన్ మాత్రం మన మనసులో ఉంటూనే ఉంటుంది. అలాంటి ఒక ట్రెడిషనల్ థింగ్, దిస్ అ డేరింగ్ స్టెప్ ఈజ్ ఎ ట్రెడిషనల్ న్యూస్ పేపర్. దాంతోపాటు అలాగా ట్రెడిషనల్ న్యూస్ పేపర్కి అలవాటైన పెద్దలందరికీ ఉపయోగపడేలాగా ట్రెడిషనల్ న్యూస్ పేపర్తో పాటు ఇప్పుడు టెక్నాలజీని అడాప్ట్ చేసుకున్న జెన్జీ వరకు, అంటే లైక్ వెబ్సైట్స్ కానివ్వండి, న్యూస్ అప్డేట్స్ కానివ్వండి, ఆన్లైన్ డిజిటల్ పేపర్ కానివ్వండి, యూట్యూబ్ న్యూస్ ఛానల్ కానివ్వండి, ఇలాగా రెండిటిని కంబైన్డ్ ఫ్యూజన్లో ఒక మంచి ప్రోగ్రామ్ చేస్తున్న అండ్ మంచి ఇనిషియేటివ్కి మై హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్ సార్. అండ్ న్యూస్కి వచ్చేసరికి టుడే ఇందాకే బాబు గారు చెప్తున్నారు సార్, జర్నలిస్ట్స్ అందరికీ కూడా ఇల్లులు కంపల్సరీగా కావాలి, మాకు ఒక కాలనీ ఏర్పాటు చేయండి, జర్నలిస్ట్ కాలనీ ఏర్పాటు చేయండి అని చెప్పి. సార్, ఐఎమ్ నాట్ లైక్ ఎ రెగ్యులర్ పొలిటీషియన్. ఐ విల్ వర్క్ హార్డ్. డెఫినెట్లీ నా వంతు కృషి నేను చేసి దాన్ని జర్నలిస్ట్ కాలనీ అన్నదానికి ఎలాగ ప్రపోజల్ పెట్టాలో మీరు ఇందులో చాలా సీనియర్స్ ఎన్నో విధాలుగా ఎన్నో ఏళ్ళ నుంచి ప్రయత్నం చేస్తున్నారు. సో డెఫినెట్లీ మై పుష్, మై యాడ్ ఆన్ విల్ బీ అన్ అసెట్ ఫర్ దిస్ టు అచీవ్ దిస్. సో డెఫినెట్లీ జర్నలిస్టులు, కష్టపడుతున్న జర్నలిస్టులు, ఎన్నో సంవత్సరాల నుంచి సమాజం కోసం పనిచేస్తున్న జర్నలిస్టులందరికీ కూడా దీన్ని నేను దగ్గరుండి ఆ వర్క్ని ఇంకా ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రయత్నిస్తూ, అలాగే న్యూస్ రాయడంలో కూడా దేర్ ఆర్ సో మెనీ పీపుల్ హూ థింక్ దట్ ఎ నెగటివ్ న్యూస్ విల్ బ్రింగ్ అస్ అప్. అంటే ఒక నెగటివ్ న్యూస్ రాసి లేకపోతే ఒక కాంట్రవర్సీ న్యూస్ రాస్తే నేను ఫేమస్ అవుతానేమో అనే ఉద్దేశంతో చాలామంది ఒక యూట్యూబ్ ఛానల్ని ఏదైనా ఒకటి స్టార్ట్ చేసి ఏదో ఒకటి మాట్లాడటం మొదలుపెట్టేటోళ్ళు చాలా ఎక్కువ మంది అయిపోయారు. బట్ ఇవన్నీ కాకుండా ఒక విలువలతో కూడిన, ఒక రెస్పెక్ట్తో కూడిన, ఒక ఎక్స్పీరియన్స్తో కూడిన, ఒక ట్రెడిషన్స్తో కూడిన ఈ న్యూస్ పేపర్ ఈరోజు లాంచ్ చేయడంలో నేను భాగస్వామి అయినందుకు నేను చాలా ఆనందపడుతున్నాను. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ సార్. ఐ సా యువర్ ఆఫీస్. మీ ఆఫీస్ ఇంకా పెద్దదయ్యి ఇంకా ఎంప్లాయ్మెంట్ మీరు ఎక్కువ క్రియేట్ చేసి మంచి న్యూస్ని
ఈ లోకల్ న్యూస్ని అందరికీ తెలియజేసే విధంగా ట్రెడిషనల్ న్యూస్ పేపర్లో అండ్ ఆన్లైన్ అండ్ డిజిటల్ ప్లాట్ఫామ్స్లో కూడా మీరు ఇంటగ్రేట్ చేసిన అన్నీ కూడా ఇంకా సక్సెస్ఫుల్గా అయ్యి ప్రజలందరికీ నచ్చే విధంగా ఉంటుందని, అలా అన్యాయం చేసేటోళ్ళని ప్రశ్నిస్తూ కూడా ఉంటారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.